మిథునని, దేవాని అయితే ఇంకా శారదా, సత్యమూర్తి అయితే అసలు మా ఇంట్లోకి కూడా మీరు రావడానికి వీల్లేదు అని చెప్పని ఇద్దరు కరాఖండిగా అయితే చెప్పేస్తారు. ఇంకా అలా చెప్పిన తర్వాత మిథున అయితే నా వల్లే మీ కొడుకు మీకు దూరమయ్యాడు. అందుకని నేను ఇక్కడే మీ పక్కనే ఏదో ఒక గుడిసేసుకొని మేము అక్కడే ఉంటాము. మీ కొడుకు మీ కళ్ళ ముందే ఉంటాడు అని చెప్పి అనేటప్పటికి ఇంక వెంటనే సత్యమూర్తి అయితే ఒక బిందె నీళ్ళు తీసుకొని నా కొడుకు చనిపోయాడు అని చెప్పి అనేస్తాడు. ఇంక అక్కడి నుంచి అయితే దేవ మిథున ఇద్దరు అయితే వెళ్ళి ఇంకా అక్కడున్న ప్లేస్‌లోనే ఇంకా తడికలైతే కట్టుకొని ఒక గుడిసెగా అయితే ఏర్పాటు చేసుకొని ఇంకా దేవుడికి దీపారాజన చేసి ఇంకా పాలు కూడా పొంగిస్తారు. ఇంకా సూర్యకాంతం అలాగే రంగా అయితే వాళ్ళు ఇప్పుడు పాలు కూడా పొంగిచ్చేశారు. ఇంట్లోకి కూడా వెళ్ళిపోయారు. రేపేంది అంటే ఈ ఇంట్లోకి కూడా వచ్చేస్తారన్న నమ్మకం నాకు కుదిరిపింది. ఆ మిథున అలా చేస్తుంది అని చెప్పనని. మిథున అయితే మీ శారదకి, సత్యమూర్తికి అయితే ఇప్పటి వరకు మీ కొడుకుని మీరు చూడని విధంగా నేను మార్చుకుంటాను నా భర్తని. మీకు నమ్మకం లేకపోయినా నాకు నమ్మకం ఉంది అని చెప్పనని మాట అయితే చెప్తుందనమాట. వాడిని నమ్మి నువ్వొచ్చావు, నిన్ను నమ్మి వాడు వచ్చాడు. మా పరువుగా మంట కలిపేశారు. మీరెట్టయినా వెళ్ళి చావండి మాకెందుకు అని చెప్పనని ఇంకా శారదా, సత్యమూర్తి అయితే అంటారు. కానీ నేను దేవాని ఏ విధంగా మార్చుతానో మీరే చూద్దురు. ఇంత ప్రయోజకుడిని చేసేవేంటమ్మా అని చెప్పని అంటారు అని చెప్పని వాళ్ళకైతే మాట అయితే ఇస్తుంది. ఇంకా సూర్యకాంతం అయితే నేను ఇంట్లో ఉండంగా మిథున అలా చేస్తే నేను ఊరుకుంటానా అని చెప్పని సూర్యకాంతం అయితే అంటుంది.